సమయంలో పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుచుకుందాము. తర్వాత షార్ట్ మెసేజ్, ఆ తర్వాత మీ అందరికీ కూడా ఈ లైవ్లో ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో నా విన్నపం వినువాడా, నా కన్నీరు తుడుచువాడని పాట పాడదాం. అందరూ కూడా ఈ పాట మీరు కూడా పాడాలని కోరుతున్నాము. విన్నపము వినువాడా, నా కన్నీరు తుడచువాడా, సమాధానమిచ్చువాడా, సమాధానమిచ్చువాడా. స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. నా విన్నపము వినువాడా, నా పాపములు తొలగింప రక్తము కార్చితివి, నా పాపములు తొలగింప రక్తము కార్చితివి. అయ్యా రక్తము కార్చితివి, అయ్యా రక్తము కార్చితివి. నా విన్నపము వినువాడా, నా కన్నీరు తుడచువాడా, సమాధానమిచ్చువాడా, సమాధానమిచ్చువాడా. వ్యాధులను తొలగింప గాయాలు పొందితివి, నా వ్యాధులను తొలగింప గాయాలు పొందితివి. అయ్య గాయాలు పొందితివి, అయ్య గాయాలు పొందితివి. నా విన్నపము వినువాడా, నా కన్నీరు తుడచువాడా, సమాధానమిచ్చువాడా, సమాధానమిచ్చువాడా. స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. నా విన్నపము వినువాడా, నా శాపము తొలగింప సిలువను మోసితివి, నా శాపము తొలగింప సిలువను మోసితివి. అయ్య సిలువను మోసితివి, అయ్య సిలువను మోసితివి. నా విన్నపము వినువాడా, నా కన్నీరు తుడచువాడా, సమాధానమిచ్చువాడా, సమాధానమిచ్చువాడా. స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. నా విన్నపము వినువాడా. ప్రియమైనటువంటి దేవుని యొక్క ప్రజలారా, ఈ సమయంలో దేవుని యొక్క కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాము. ఎందుకంటే మన దేశం యొక్క పరిస్థితి బాగులేదు, మన రాష్ట్రం యొక్క పరిస్థితి బాగులేదు, మన యొక్క పట్టణం యొక్క పరిస్థితి బాగులేదు, మనం ఉన్నటువంటి ప్రాంతాల యొక్క పరిస్థితి బాగులేదు. ప్రపంచ దేశాలన్నీ కూడా అల్లాడిపోతున్నాయి. మరి ముఖ్యంగా ఈ దినాల్లో భారతదేశంలో మరణ మృదంగము మోగించినట్లుగా ఉంటుంది.
ఎక్కడ చూసినా రోదన ధ్వని, ఎక్కడ చూసినా కన్నీరు, ఎక్కడ చూసినా దుఃఖము, ఏమీ చేయలేని నిస్సహాయమైన పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఉంటూ ఉన్నారు. చాలామంది అనుకోవచ్చు, మాకు పైసలున్నాయి, ఈ పైసల ద్వారా ఏమన్నా చేద్దాం అనుకోవచ్చు. కానీ ఈ దినాల్లో నీకు ఎన్ని పైసలున్నా, ఎంత ధనం ఉన్నా సరే కానీ నీ డబ్బు చేత ఈ రోగం నుంచి విడుదల పొందలేకపోతున్నాం. మాకు పర్వాలేదండి, మాకు పలుకుబడి ఉంది అని మనం అనుకోవచ్చు. మన పలుకుబడి కూడా ఎందుకు పనికి రావటం లేదు. లేదండి నాకు పదవి ఉందండి, పదవి వల్ల నేను ఏదో చేస్తాము అని అనుకోవచ్చు. కానీ పదవి వల్ల కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. ఎందుకంటే భారతదేశంలో గొప్ప గొప్ప నాయకులు చనిపోతున్నారండి. అంతేకాదు డాక్టర్స్ కూడా చనిపోతున్నారు. యవన కుమారులు, యవన కుమార్తెలు కూడా చనిపోయే పరిస్థితుల్లో ఉంటున్నారు. ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో మనం చేయవలసింది ఏంటంటే, డాక్టర్ల వల్ల కాదు, నాయకుల వల్ల కాదు, అధికారుల వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, కానీ దేవుడి వలన మాత్రమే మనకి స్వస్థత కలుగుతుంది. దేవుని వలన మాత్రమే మనం క్షేమంగా ఉంటాము. కాబట్టి దేవునిని మనం ఆశ్రయించాలి. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారు సుఖముగా, సురక్షితముగా ఉంటారు. మనం గమనిస్తే గ్రద్ద కోడి పిల్లలను పట్టుకుని వెళ్ళటానికి వచ్చినప్పుడు పిల్లలన్నీ కూడా పరుగు పరుగునొచ్చి తల్లి యొక్క పక్షి లేదంటే తల్లి కోడి ఆ యొక్క రెక్కలలో దాక్కుని ఉంటాయి. అప్పుడు శత్రువైనటువంటి ఆ గ్రద్ద పిల్లల్ని పట్టుకొని వెళ్ళలేదు. ఎందుకంటే తల్లి ఒడిలో లేదంటే తల్లి రెక్కల కింద అవి సురక్షితంగా ఉన్నాయి కాబట్టి. ఈ దినాలలో మనం కూడా ఏం చేయాలంటే, మన ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు యొక్క హస్తాలలో మనం దాక్కోవాలి. ప్రభు యొక్క యేసు ప్రభువును మనము ఆశ్రయించాలని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. మనం చూస్తే ఈ దినాల్లో మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో దేవుని యొక్క వాక్యం విధంగా తెలియజేస్తుంది. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండని దేవుని యొక్క లేఖనాలు మాట్లాడుతున్నాయి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, 2021వ సంవత్సరం మే నెల వరకు నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావేమో, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో గమనించు. మన యొక్క పాపాన్ని బట్టే ఈ లోకం మీదకి ఈ ఉగ్రత, మన యొక్క అవిధేయతలు బట్టే లోకం మీదకి ఈ భయంకరమైన పాండమిక్ సిచ్యువేషన్, మన యొక్క పాపాన్ని బట్టే ఈ లోకం మీదకి శాపము వచ్చింది. ఈ కరోనా వైరస్ అనేటువంటి తెగులు కూడా మన మీదకి వచ్చింది. కాబట్టి ఈ సమయంలో మనం ఏం చేయాలంటే, దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి మనం ఏం చేయాలంటే కన్నీరు కార్చాలి. రెండోదిగా మనం చూస్తే దుఃఖించాలి. హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా దేవుని వద్దకు రావాలని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, గమనించు. ఈ 2021వ సంవత్సరం మే నెల వరకు అనేక పర్యాయాలు దేవుని యొక్క మందిరానికి దూరంగా ఉన్నామేమో, దేవుని యొక్క సన్నిధికి దూరంగా ఉన్నామేమో. ఈ లోకమే శాశ్వతము, ఈ లోకంలో మనుషులే శాశ్వతము. నాకు ధనం ఉంది పర్వాలేదులే, నాకు పదవి ఉంది పర్వాలేదులే, నాకు పలుకుబడి ఉంది పర్వాలేదులే అని చెప్పి తిరుగుతూ ఉన్నావేమో. జాగ్రత్త సుమా. గొప్ప గొప్ప వారందరూ కూడా చనిపోతున్నారు. గొప్ప గొప్ప వారందరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనము చేయవలసింది ఏంటంటే, నాయకుల దగ్గర పరిగెత్తి వెళ్ళినా ఉపయోగం లేదు, అధికారుల దగ్గర పరిగెత్తి వెళ్ళినా ఉపయోగం లేదు, ఎవరి దగ్గరికి పరిగెత్తిన వాళ్ళ ఉపయోగం లేదు. కానీ కోడే పిల్లలు తన యొక్క తల్లి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తే తన తల్లి ఆ బిడ్డలను కాపాడుతుంది. కాబట్టి మన పరలోకపు తండ్రి, మన రక్షకుడు అనేటువంటి యేసు ప్రభు దగ్గరికి మనందరూ కూడా పరిగెత్తుకుని రావాలి. కాబట్టి వాక్యం అంటుంది, నా ప్రియమైన ప్రజలారా, నా ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడైనా పర్వాలేదు, మీరు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి కన్నీరు కార్చండి, దుఃఖించండి. ప్రభువా, ఈ తెగులు మా మీదకి వచ్చింది నాయన, మా దేశం మీదకి వచ్చింది నాయన, మా రాష్ట్రం మీదకి వచ్చింది నాయన,
మా పట్టణం మీదకి, మా ప్రాంతాల మీదకి, మా ప్రజల మీదకి వచ్చింది ప్రభు అని చెప్పి మనమందరం కూడా కన్నీరు కారుస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేయాలని దేవుని యొక్క లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఎలా ప్రార్థన చేయాలో తెలుసా? ఏదో నామకార్థంగా నోటి మాటలతో కాదు కానీ హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియచేస్తుంది. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నువ్వు తిరిగి రానుద్దేశించిన యెడల నా యొద్దకే రావాలను. నువ్వు ఇటు అటు తిరుగుటమని నీ హేయక్రియలను నా సన్నిధి నుంచి తొలగించుకోవాలని దేవుని యొక్క లేఖనాలు మాట్లాడుతున్నాయి. తన సొంత ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. తను ప్రేమిస్తున్నటువంటి సొంత జనాంగంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇశ్రాయేల్ ప్రజలారా, ఇదిగో మీరు తిరిగి రానుద్దేశించిన యెడల నా యొద్దకే రావాలను అని దేవుడు వారిని పిలుస్తున్నాడు. అంతేకాదు ఆయన అంటున్నాడు, నువ్వు ఇటు అటు తిరుగుటమని నీ హేయక్రియలు నా సన్నిధి నుంచి తొలగించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతవరకు ఇటు అటు తిరిగావేమో, ఇక్కడికి అక్కడికి తిరిగావేమో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడంటే, నువ్వు అటు ఇటు తిరగడం మానే, నీ హేయ క్రియలు, నీ చెడ్డ క్రియలు, నీ పాప క్రియలన్నీ కూడా విడిచిపెట్టి నువ్వు వస్తే ఎక్కడికి రావాలంటే నా దగ్గరికే తిరిగిరా. నా దగ్గరే నీకు క్షేమము, నా దగ్గర మాత్రమే నువ్వు భద్రముగా ఉంటావు, నా దగ్గర మాత్రమే నువ్వు సురక్షితంగా ఉంటావు, నువ్వు క్షేమంగా ఉంటావని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పిలుస్తున్నట్లుగా ఇదేనన్నా తన ప్రియులైన ప్రజలైనటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనల్ని రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, గమనించండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 30వ వచనంలో చూస్తే, ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు ఈ దినాలలో ఎంత బాధ అండి, ఎంత దుఃఖం అండి. మన కళ్ళ ముందే ఎంతో మంది చనిపోతున్నారు, ఎంతో మంది మరణిస్తున్నారు. నాకు చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే, దైవజనులు ఎంతో మంది చనిపోతున్నారు, సంఘ బిడ్డలు ఎంతో మంది చనిపోతున్నారు. ఆ దైవజనురాలు లేదంటే ఆ కుటుంబం ఎంత రోధిస్తుందో, ఆ కుటుంబం ఎంత విలపిస్తుందో. అట్లాంటి విశ్వాసులైన వారు ఆ భర్తలు చనిపోతే ఆ భార్యలు ఎంత రోధిస్తున్నారో, ఎవరి బిడ్డలు చనిపోతే ఆ తల్లిదండ్రులు ఎంత రోధిస్తున్నారో, వారి భార్యలు చనిపోతే వారి భర్తలు ఎంతగా రోధిస్తున్నారో. కొన్ని కుటుంబాల్లో అయితే భార్యాభర్తలు కూడా చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రుల బిడ్డలు చనిపోయినటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఇలాంటి భయంకరమైన దినాలలో దేవుడు అంటున్నాడు, ఈ సంగతులన్నీ కూడా మీకు సంభవిస్తున్నాయి కదా, ఈ సంగతులన్నీ కూడా జరుగుతున్నాయి కదా, ఇదిగో నీకు బాధ కలిగింది కదా, ఇప్పుడైనా నా దగ్గరికి వస్తావా నా కుమారుడా, నా కుమార్తెలారా, ఇప్పుడైనా మీరు నా దగ్గరికి వస్తారా అని చెప్పి దేవుడు అంటున్నాడు. అంత్య దినాలలో ఈ దినాలు ఎలాంటి దినాలండి? అంత్య దినాలు. ఈ దినాలు ఎలాంటి దినాలండి? అపాయకరమైన దినాలు. ఈ దినాలు ఎలాంటి దినాలండి? చెడ్డ దినాలు. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, కాబట్టి ఆయన అంటున్నాడు, నీకు బాధ కలిగినప్పుడు. నిజంగా చూస్తే దేవుని సేవకులు ఎంతో మంది రోధిస్తున్నారు, సంఘ బిడ్డలు ఎంతో మంది రోధిస్తున్నారు, అనేక మంది దేవుని యొక్క ప్రజలు రోధిస్తున్నారు. అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. ఈ బాధలు మనకు కలుగుతున్నాయి, శ్రమలు కలుగుతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని వైపు తిరగాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అంతేకాదు ఆయన అంటున్నాడు, ఆయన మాట వినుని ఎడల. అమ్మా అయ్యలారా, ఇంతవరకు నీ దేవుని మాట వినకుండా నువ్వు ఇష్టానుసారంగా ఉన్నావేమో. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని మాట వింటావా బాబు? అమ్మా దేవుని మాట వింటావా? మన కళ్ళ ముందే అనేక మంది చనిపోయినటువంటి శవాలు కుప్పలుగా ఉన్నాయి. మనుషులను ఒకవైపు నుంచి కాల్చివేస్తుంటే కుప్పలుగా మళ్ళా శవాలు వస్తున్నాయి. ఒకవైపు నుంచి మనుషులు కప్పెడుతుంటే ఇంకా కుప్పలుగా ఆ యొక్క డెడ్ బాడీస్ అన్ని కూడా వస్తున్నాయి. నా ప్రియదానికి బిడ్డరా, ఇలాంటి పరిస్థితి ఆ యొక్క మన తరంలో కానీ మన ముందు తరంలో కానీ నేను చూసి ఉండలేమో అని నేనైతే అనుకుంటున్నాను. 100 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు వృద్ధులు కూడా చెప్తున్నారు, మా పుట్టినప్పటి నుంచి కూడా ఇలాంటివి జరగలేదని ఆ యొక్క వారు తెలియజేస్తున్నారు. నా ప్రియ దేవుని యొక్క బిడ్డరా, కాబట్టి మనము ఇటు అటు తిరగకూడదు. నెలలో ఎవరింట్లో వాళ్ళే భద్రంగా ఉండాలి, ఎవరింట్లో వాళ్ళే దేవునితో గడపాలని దేవుని యొక్క లేఖనాలు, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. గమనించండి, యోనా గ్రంథంలో మనం చూస్తే
నినివే పట్టణం వారు ఏం చేశారంటే, నినివే పట్టణానికి భయంకరమైనటువంటి శాపము, నినివే పట్టణానికి భయంకర నాశనం కలుగుతుందని చెప్పి ప్రవక్త చెప్పడం జరిగింది. యోనా ప్రవక్త తెలియచేశాడు, ఇదిగో ఇంకొక 40 దినాలకి నినివే పట్టణం అంతా నాశనం అయిపోతుంది, నినివే పట్టణస్తులందరూ కూడా నాశనం అయిపోతున్నారు అని చెప్పినప్పుడు ఆ పట్టణస్తులు ఏం చేశారో తెలుసా? సుమారుగా 120,000 మంది ఆ నినివే పట్టణంలో ప్రజలు నివాసం ఉంటున్నారు. వారందరూ కూడా నాశనం కలుగుతుందని చెప్పినప్పుడు, ఈ నినివే పట్టణం మీదకి భయంకర విపత్తు వస్తుందని చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే, యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, నినివే పట్టణం వారు దేవుని విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకున్నారని దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, ఈ దినాలలో మనం కూడా నినివే పట్టణస్తుల యొక్క ప్రజల వలె మనం కూడా ఏం చేయాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎంతవరకు మనము మన ధనమందు విశ్వాసం ఉంచామేమో, నాకు పర్వాలేదులే, నాకు మంచి వ్యాపారం ఉంది, నాకు పర్వాలేదులే మంచి ఉద్యోగం ఉంది, నాకు పర్వాలేదులే ఆస్తిపాస్తులు ఉన్నాయి అని చెప్పి మనుషుల మీద బలగం మీద ఆధారపడ్డామేమో. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, మనము ఆధారపడవలసింది దేవుడి మీద ఆధారపడాలి, మనం విశ్వాసం ఉంచవలసింది దేవుని మీద విశ్వాసం ఉంచాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని యొక్క ప్రజలారా, దేవుని యొక్క బిడ్డలారా, ఇదేనన్న మనం ఉపవాసం ఉండి మనం ఏం చేయాలంటే, నినివే పట్టణస్తులు ఏ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో మనం కూడా ప్రార్థన చేయాలి. గనులేమి అల్పులేమి అనగా గొప్పవారు కానీ తక్కువ వారు అందరూ కూడా గోనె పట్టు కట్టుకుని దేవునికి ప్రార్థన చేస్తున్నారు, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటున్నారు, విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? ఎవరైతే వారి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి, అయ్యా నీ మాట వింటామయ్యా, తెలిసి తెలియక పాపం చేస్తామయ్యా, తెలిసి తెలియక లోకంలో తిరిగామయ్యా, మమ్మల్ని క్షమించండి నాయనా, మమ్మల్ని మన్నించండి ప్రభు అని చెప్పి మనం దేవుని దగ్గర నినివే పట్టణస్తులాగా మనం కూడా దేవుణ్ణి వేడుకున్నట్లయితే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనంలో దేవుని యొక్క వాక్యం విధంగా తెలియజేస్తుంది, నీ దేవుడని యెహోవా కనికరము కలిగిన దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయడు. దేవుని యొక్క లేఖనాలు మాట్లాడుతున్నాయి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే కనికరము కలిగిన దేవుడు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మన దేవుడు కనికరము కలిగిన దేవుడు. ఈ దినం వరకు మనం సజీవంగా ఉన్నామంటే, ఈ దినం వరకు మనం బ్రతికి ఉన్నామంటే కేవలం దేవుని కృప, దేవుని యొక్క కనికరాన్ని బట్టే ఈ విధంగా ఉన్నామని దేవుని యొక్క సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఆయన ఎలాంటి దేవుడు అంటే నిన్ను చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ దినాలలో భార్యకి కరోనా వైరస్ సోకినట్లయితే భర్తలు పారిపోతున్నారు, బిడ్డలు పారిపోతున్నారు, తల్లిదండ్రులు పారిపోతున్నారు, అన్నదమ్ములు పారిపోతున్నారు, బంధువులు స్నేహితులు అందరూ పారిపోతున్నారు. ఎందుకంటే ఆ తెగులు అలాంటిది. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, అందరూ నిన్ను చేయి విడిచిపెట్టేసిన దేవుడు మాత్రం నిన్ను చేయి విడిచిపెట్టడమ్మా బాబు, అందరూ నిన్ను చేయి విడిచిపెట్టేసిన దేవుడు మాత్రం నిన్ను చేయి విడిచిపెట్టడమ్మా బాబు, నీ తోడుగా ఉంటాడు, దేవుడు నిన్ను నాశనం చేయడని దేవుని యొక్క లేఖనాల ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి కనికరం కలిగిన దేవుని వైపు మనం తిరుగుతామా? కనికరం కలిగిన దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దామా? కనికరం కలిగిన దేవుని వైపు మనం తిరిగి, ప్రభువా మేము పాపము చేశామయ్యా, ఆ పాపం చేసేది మేమేనాయన, మమ్మల్ని క్షమించమని చెప్పి మనము ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప దేవుడని దేవుని యొక్క సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఆయన నేను విడిపించే దేవుడు, ఆయన నేను నాశనం చేయడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, మీ దేవుడని యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడను గనక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొనమని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతుంది. మన దేవుడు అత్యంత కృప కలిగిన దేవుడు, శాంతమూర్తి, కరుణామయుడు, దయామయుడు, కృప కలిగిన వాడు. అయితే మనం ఏం చేయాలంటే ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు తిరిగి మన పాపాలు ఒప్పుకొని మన పాపాల కొరకు పశ్చాత్తాపడి, నేను పాపనయ్యా, నన్ను క్షమించండి నాయన, నన్ను బట్టి నా మీదకి శిక్ష రాకుండా సహాయం చేయండి, నన్ను బట్టి నా కుటుంబం మీదకి శిక్ష రాకుండా సహాయం చేయండి ప్రభు అని చెప్పి మనందరూ కూడా ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని
ఈ భయంకరమైన కీడు నుంచి తప్పిస్తాడు. ఈ భయంకరమైన తెగుల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడని దేవుని యొక్క లేఖనాలలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, నా మాటలు ముగిస్తున్నాను. ఈ సమయంలో ఈ మాటలు దేవుడు నీకు వినిపిస్తూ ఉన్నాడు. చాలా మందికి దేవుని యొక్క మాటలు లేవు, దేవుని యొక్క వాక్యము లేదు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క సేవకులని సజీవంగా ఉంచి దేవుని యొక్క సేవకులకి దేవుడు ఆరోగ్యమునిచ్చి, క్షేమాన్నిచ్చి, భద్రతనిచ్చి ఈ భయంకరమైన పాండమిక్ సిచ్యువేషన్ లో దేవుడు కాచి కాపాడుతూ ఇదేనన్నా మీతో మాట్లాడడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. కాబట్టి ఈ సమయంలో మనం చేయవలసింది ఏంటంటే, నినివే పట్టణస్థులు ఏ విధంగా దేవుని మీద విశ్వాసం ఉంచారో మనం కూడా దేవుని మీద విశ్వాసం ఉంచాలి. నినివే పట్టణస్థులు ఏ విధంగా వారు చేసిన పాపాలకి పశ్చాత్తాపడి పాపాలు విడిచిపెట్టారో మనం కూడా మన పాపాలను విడిచిపెట్టాలి. నినివే పట్టణస్థులు ఏ విధంగా ఉపవాస దినాన్ని సాటించి గనులేమి అల్పులేమి అందరూ కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు అంటే, ఎంత కృప కలిగిన దేవుడు అంటే, ఆ యొక్క నినివే పట్టణానికి నాశనం కలుగుతుందని చెప్పిన దేవుడే ఆ యొక్క పట్టణాన్ని దేవుడు విడిపించాడు. ఆ పట్టణాన్ని దేవుడు రక్షించాడు. ఈ సమయంలో దేవుని యొక్క ప్రజలారా, దేవుని యొక్క బిడ్డలారా, మనం ఏం చేయాలంటే నినివే పట్టణస్థులాగా మనం ప్రార్థన చేయాలి. నినివే పట్టణస్థులాగా మనం మొరపెట్టాలి. మొరపెడితే దేవుడు మీ కుటుంబాల మీదకు ఉన్నటువంటి శాపం అంతా కూడా తీసేస్తాడు. మన కుటుంబాల మీదకి వస్తున్నటువంటి తెగుల నుంచి దేవుడు విడిపిస్తాడు. మన సంఘాలను దేవుడు విడిపిస్తాడు. మన ప్రాంతాలను దేవుడు విడిపిస్తాడు. మన జిల్లాని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని దేవుడు రక్షిస్తాడు. దేవుని యొక్క ప్రజలారా, దైవజనులారా, ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈ సమయంలో మనం మన కొరకు మాత్రమే కాదు కానీ మన కుటుంబాల కొరకు, మన సంఘాల కొరకు, మన ప్రాంతాల కొరకు, మన పట్టణము కొరకు, మన యొక్క జిల్లా కొరకు, మన రాష్ట్రము కొరకు, మన దేశము కొరకు ప్రార్థన చేయాలని దేవుని యొక్క సౌకర్యంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసిన తర్వాత మనము మీ కొరకు ప్రార్థన చేస్తాము. కాబట్టి ముందు ఈ విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాము. పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేద్దాము. దినములు ఎంతో భయంకరంగా ఉన్నాయి. ఈ దినాలలో మనం ఎంతగానో ప్రార్థన చేయాలి, ఎంతగానో దేవుని సన్నిధిలో గడపాలి. మనం ఎలుగెత్తి మొరలిడుచున్నాను, యెహోవాను బ్రతిమాలుచున్నాను. ఎలుగెత్తి మొరలిడుచున్నాను, యెహోవాను బ్రతిమాలుచున్నాను. బహు వినయముగా ప్రభు సన్నిధిలో, బహు వినయముగా ప్రభు సన్నిధిలో నా ఆత్మను కుమ్మరించుచున్నాను, నా ఆత్మను కుమ్మరించుచున్నాను. ఎలుగెత్తి మొరలిడుచున్నాను, ఎటు చూచినా ప్రతి హృదయంలో రగిలింది భయమే పెనుజ్వాలగా. ఎటు చూచినా ప్రతి హృదయంలో రగిలింది భయమే పెనుజ్వాలగా. తీరని వేదన తెప్పించి పనులు చేసి మమ్మల్ని క్షమించండి ప్రభు. మమ్మల్ని ప్రభు బాధపరిచి మమ్మల్ని క్షమించండి. రాత్రికాల సమయంలో ప్రభు తండ్రి, దేవాలయం తండ్రి తిరుమల ఎంతో చెడుగా ఉన్నాయి ప్రభు. అయ్యా, ఈ వ్యాధిని మీరు అరికట్టండి ప్రభు. దేవా, వ్యాధిని మీరు అరికట్టండి ప్రభు. అయ్యా, ఈ తెగులను మీరు ఆపండి ప్రభు. ఈ తెగులు మీరు ఆపండి ప్రభు. మీరే సహాయం చేయండి ప్రభు. అయ్యా, నీ ఉగ్రత ఆపండి ప్రభు. నీ ఉగ్రత
తాపండి ప్రభా. యేసయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. నీ పాదాలు పట్టుకుని బ్రతిలాడుతున్నాం ప్రభా. యేసయ్యా సహాయం దయచేయండి. అయ్యా నాయన అనేక మంది ప్రవాసించినందుగా ప్రభా ఎంతగానో ప్రభా ఎంతో బాధపడుతున్నారు ప్రభా. దేవా అనేక మంది నాయన చనిపోతున్నారు ప్రభా. దేవా కొన్ని వేల మంది చనిపోయారు ప్రభా. అయ్యా నాయన ఎంతో ప్రభా నాయన హృదయం అంత వేదన అయిపోతుంది దేవా. ప్లీజ్ డాడీ దేవా మీరు తెగులు ఆపండి ప్రభా. ఈ ప్రజల మీదకి నీ రక్తాన్ని ప్రోక్షించండి. ఎవరైతే ప్రభు వ్యాధితో బాధపడుతున్నారో హాస్పిటల్లో ఉన్నారో ప్రభా ఇప్పుడే యేసు నామములో ప్రతి బిడ్డకి విడుదల కలుగును గాక. దేవా హాస్పిటల్లో ప్రభా ప్రతి బిడ్డకి ఆక్సిజన్ అందాలి ప్రభా. దేవా వెంటిలేటర్స్ ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభా. దేవా మరణాలు 2 తగ్గించండి ప్రభా. అయ్యో మరణాలు ఎవరు మరణించకూడదు ప్రభా. దేవా ప్రతి బిడ్డను మీరు తాకండి. కనికరం చూపించండి. ప్రజలు ఇంకా మారటలేదు. ప్రజలు ఇంకా పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. అయ్యా ఇప్పుడైనా ప్రభు ప్రార్థన చేస్తున్నాం. దేవా ప్రతి బిడ్డను మీరు తాకండి. ఇంకా ఇంటిలో ఉండి చీటి కూడా ప్రభా పాజిటివ్ వచ్చి బాధపడుతున్న బిడ్డలందరికీ ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగును గాక. ఇప్పుడే యేసు రక్తముని తాకును. దేవా హాస్పిటల్ ఉన్న బిడ్డలందరినీ మీరు తాకండి. అయ్యా బిడ్డలు చక్కగా కోలుకుని ఇంటికి వెళ్ళాలి ప్రభా. యేసయ్యా నాయన మీరే కార్యం చేయండి. దేవా మా దోషాలు క్షమించండి తండ్రి. మీరంటే మేము ఒప్పుకుంటున్నాం ప్రభా. దేవా మీరు కార్యం చేయండి. మీరు అద్భుతం చేయండి ప్రభా. యేసు నామములో ప్రభా కేసులు తగ్గాలి ప్రభా. అయ్యా ప్రభు తోడు మేము వస్తుందంటున్నారు ప్రభా. అయ్యో తోడు మేము రాకుండా ఆపండి నాయనా. మీరు ఆపండి ప్రభా. దేవా చాలని చెప్పండి ప్రభా. అయ్యా ప్లీజ్ డాడీ యేసయ్యా మీరు కార్యం చేయండి ప్రభా. ప్రతి హృదయాల్లో భయం దేవా. ప్రతి హృదయాల్లో వేదన ప్రభా. దేవా ఉదయం లేసరికి నాయనా మరణకరమైన వార్తలు వినబడుతున్నారు ప్రభా. అయ్యా నా దేశ పరిస్థితి ఇలా అయిపోయింది ప్రభా. నా దేశ పరిస్థితి ఎంత భయంకరమైన స్థితిలో ఉంది ప్రభా. యేసయ్యా మీరు కార్యం చేయండి. ఈ కరుణగల వాత్సల్యతనైనా ఈ హస్తాన్ని ప్రతి బిడ్డ మీద ఉంచండి ప్రభా. యేసయ్యా మీరు నాయనా తెగులాపకపోతే ప్రజలందరూ నాశనమైపోతారు ప్రభా. మీరు తెగులాపండి. మీరు తెగులాపండి. కార్యం చేయండి. ప్రతి కుటుంబాల మీద మీరు రక్తాన్ని ప్రోక్షించండి ప్రభా. అయ్యా నాయన అయోధ్య దేశంలో దేవా నీ బిడ్డలందరూ ద్వారబంధాలకి నాయన ఈ రక్తాన్ని ఎందుకు ప్రోక్షించవు. మరణతో దాటిపోయింది కదా ప్రభా. దేవా విధంగా ప్రతిదినాలలో కూడా ప్రతి బిడ్డ ఇంటికి రక్తాన్ని ప్రోక్షించండి. ప్రతి గృహంలోనికి నీ రక్తం వెలును గాక. అయ్యా నీ రక్తం ప్రోక్షింపబడును గాక. యేసయ్యా నాయన నీకు వేలాది వందనాలు. నీ పాదాలు పట్టుకుని గోజాడుతున్నాం ప్రభా. ప్రతి బిడ్డను ముట్టండి ప్రభా. ప్రతి బిడ్డను తాకండి దేవా. మేము ప్రార్థిస్తుండగా నాయన ప్రతి బిడ్డని మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. దేవా దేవా ఎవరికి అంటుకోకూడదు ప్రభా. నేను ఇతరులకి రాకూడదు ప్రభా. దేవా వ్యాక్సిన్ కూడా అందరికి అందుబాటులో దొరకాలి ప్రభా. మీరే సహాయం దయచేయండి ప్రభా. దేవా నాయన మా ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు నాయన నీకే వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో మీ అందరి కొరకు ప్రార్థన చేయడం జరిగింది. మరొకసారి నేను కూడా మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనలో ఏకీవించాలని దైవజనుడిగా తెలియజేస్తున్నాను. ఒకవేళ వెంటిలేటర్స్ మీద మీ ప్రియులైన వారు, మీ ఇంటిలో ఉన్నవారు, మీ భర్త లేదంటే నీ భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబీకులు ఎవరైతే వెంటిలేటర్స్ మీద ఉన్నారో మాతో కలిసి ఏకీవించే ప్రార్థనలో ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు అద్భుతం చేస్తాడు. అదేవిధంగా గృహాల దగ్గర ఎవరైతే కరోనా పాజిటివ్ వచ్చి కన్నీటితో దుఃఖంతో ఉన్నారో మీ కొరకు కూడా ప్రార్థన చేస్తుండగా మీరు కూడా మీ స్థలాల్లో ఉండి ప్రార్థన చేయండి. మీ స్నేహితులు కానీ, మీ బంధువులు కానీ, మీ ఇరుగు పొరుగు వారు కానీ, మీకు తెలిసిన వారు ఎవరైనా కరోనా వైరస్తో బాధపడుతున్నట్లయితే వారి కొరకు కూడా మాతో కలిసి ఏకీవించి ప్రార్థన చేయండి.
దేవుడు మిమ్మల్ని తాకి గొప్ప స్వస్థత, గొప్ప ఆరోగ్యము దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ సమయంలో దైవజనుడిగా నేను ప్రార్థన చేస్తుండగా నాతో కలిసి మీరు కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. ఇక్కడ లైవ్ లో ప్రార్థన చేస్తుండగా, అక్కడ మీరు ప్రార్థన చేస్తుండగా ఇప్పుడే దేవుని యొక్క తాకిడి, ఇప్పుడే దేవుని యొక్క యేసుప్రభు యొక్క రక్తం మీ మీదకి వచ్చి గొప్ప స్వస్థత, గొప్ప విడుదల, గొప్ప ఆరోగ్యం మీరు పొందుకుంటారు. విశ్వాసంతో అడగండి, నమ్మి ఆ యొక్క ప్రార్థనలు ఏకీవించాలని దైవజనుడిగా తెలియజేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామను పొందనాలయ్యా. ఇదిగోనని ఈ సమయంలో మా దేశమును మీ చేతిలో పెడుతున్నానయ్యా. మా దేశ ప్రజలను మీ చేతిలో పెడుతున్నాను ప్రభా. దేవా, మా రాష్ట్రాన్ని మీ చేతిలో పెడుతున్నానయ్యా. ఇదిగోనైనా మా జిల్లాని మీ చేతిలో పెడుతున్నానయ్యా. మా తెలుగు రాష్ట్రాలని, ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మీ చేతిలో పెడుతున్నాను ప్రభా. మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. మా ప్రాంతాలను జ్ఞాపకం చేసుకుని, మా గ్రామాలను జ్ఞాపకం చేసుకుని తండ్రి. సంఘాలను జ్ఞాపకం చేసుకుని తండ్రి. దేవ, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎప్పటికీ అనేక మంది తన ప్రియులను కోల్పోయిన వారు ఉన్నారు నాయన. వారిని ఆదరించండి తండ్రి. వారి కన్నీరు తుడవండి నాయన. వారి దుఃఖాన్ని మీరు తీసివేయండి ప్రభువా. వారిని బలపరచండి తండ్రి. దేవ, వారి కన్నీరంతా మీరే తుడవమని బ్రతమాలు కొనిచిన ఈ సమయంలో నా తండ్రి, హాస్పిటల్లో వెంటిలేటర్స్ ముందున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుండగా యేసు నామములో నీ బిడ్డలకి స్వస్థత కలుగునుగాక. యేసు నామములో నీ బిడ్డలకి ఆరోగ్యము కలుగునుగాక. వెంటిలేటర్స్ ముందుకి నా ప్రభా నార్మల్ చేయండి ప్రభానికి వందనాలు. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోకుండా సహాయం చేయండి తండ్రి. ఆక్సిజన్ దేవా సఫిషియెంట్ ఉండడానికి సహాయం చేయండి ప్రభానికి వందనాలు నాయన. వారందరూ గృహాల దగ్గరికి వెళ్ళాలి తండ్రి. నీ నామాన్ని స్తుతించాలి, నీ నామాన్ని గణపరచాలి ప్రభా. అతి గొప్ప భాగ్యము దయచేయండి ప్రభానికి వందనాలు. అదేవిధంగా ఎవరైతే గృహాల దగ్గర దేవా కరోనా పాజిటివ్ వచ్చి కన్నీరు కారుస్తున్నారో, దుఃఖపడుతున్నారో, భయపడుతున్నారో, ఆందోళన చెందుతున్నారో అలాంటి బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. సర్వోన్నతి యొక్క శక్తిని బిడ్డలకు కమ్ముకునుగాక. యేసు ప్రభుకి గాయాలను స్వస్థతని బిడ్డలకు కలుగునుగాక. పిరిగితనం గల ఆత్మను తీసివేయండి ప్రభా. ధైర్యపరచండి తండ్రి. యేసు ప్రభు ఉన్నాడు, యేసు ప్రభును తాగుతాడు, యేసు ప్రభు మాకు ఆరోగ్యం ఇస్తాడు, యేసు ప్రభుకు విడుదల ఇస్తాడని దేవమ్మ ప్రభా నీ బిడ్డలకు ధైర్యపరచండి ప్రభా నీకు వందనాలు. దేవుడు ఇప్పుడే మీ బిడ్డలను తాకునిగాక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడే నాయన అనారోగ్యంతో బిడ్డలు తాకునిగాక నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రినైనా. దేవమ్మ ప్రభునైనా మిగతా వారికి కూడా భయపడుతున్నారయ్యా. కరోనా ఎక్కడ వస్తుందో, ఎప్పుడో ఈ తెగులు వస్తుందని చెప్పి భయపడుతున్నటువంటి బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. యేసు నామములో వారి భయం అంతా తీసివేయబడిన గాక. యేసు నామములో వారి కలవరం అంతా తొలగించబడిన గాక. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ లేఖనాల ద్వారా మీ వాగ్దానాలు ఎత్తుపట్టుకుంటున్నాం ప్రభా. ఏ తెగులు నీ గుడారం సమీపించదని మాట్లాడారు ప్రభా నీకు వందనాలు. నీ ప్రక్కన 1000 మంది పండినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను ఏ అపాయం అదని సెలవిచ్చారు ప్రభా. నీ వాగ్దానాల ప్రకారం నా ప్రభా మేము జీవించడానికి సహాయం చేయండి తండ్రి. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము గాని, ఏ తెగులు గాని వర్ధిల్లని మాట్లాడారు ప్రభా నీకు వందనాలు. ఏ ఆయుధం కూడా వర్ధిల్లకుండా సహాయం చేయండి తండ్రి నైనా. ఏ తెగులు మా గుడారం సమీపించి కూడా సహాయం చేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభా నైనా అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతను తప్పించడం మాట్లాడుతున్నారు ప్రభా. నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తుండగా దేవా నీ బిడ్డలు తప్పించాడు ప్రభా. ఈ రోగం నుంచి తప్పించండి, మరణం నుంచి తప్పించండి తండ్రి. ప్రత్యేకంగా చంటి బిడ్డలు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సర్వోన్నత రేఖ శక్తి చంటి బిడ్డలు తాకునుగాక. వారికి ఆరోగ్యము కలుగునుగాక. అదేవిధంగా యవన కుమార్తెలు మీ చేతిలో పెడుతున్నానయ్యా. యవన కుమారులు మీ చేతిలో పెడుతున్నానయ్యా. నిబిడలకి స్వస్థత, విడుదల, ఆరోగ్యము కలుగునుగాక. అలానే స్త్రీలైన వారిని, పురుషులైన వారిని మీ చేతిలో పెడుతున్నాను నాయన. వారికి యేసునామములో స్వస్థత కలుగునుగాక. వృద్ధులైన వారిని, పెద్దలైన వారిని మీ చేతిలో పెడుతున్నాను నాయన. యేసునామములో బిడ్డలకి స్వస్థత, ఆరోగ్యము కలుగునుగాక. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క సేవకులు మీ చేతిలో పెడుతున్నానయ్యా. అదేవిధంగా సంఘాలను మీ చేతిలో పెడుతున్నానయ్యా. దేశ నాయకులు మీ చేతిలో పెడుతున్నానయ్యా. దేవ అధికారులు మీ చేతిలో పెడుతున్నాను ప్రభా. ఇదిగోనైనా ఇక పాండమిక్ సిచ్యువేషన్ లో అనేక మంది సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారందరూ మీ చేతిలో పెడుతున్నారు నాయన. దేవ మీరే మా ప్రభా ఈ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి మా దేశాన్ని విడిపించండి తండ్రి. మీరు తప్ప ఎవరు విడిపించలేరు నాయన. మీరు తప్ప ఎవరు రక్షించలేరు ప్రభా. అవును ప్రభా, మా పాపమే నాయన, మా దోషమే నాయన, మా విధేయతలే నాయన, మా అవిశ్వాసమే దేవా ఇంతటికి కారణమైంది నాయన. దేవా కనికరించవా ప్రభువా. ఈ ఉగ్రత నుంచి తప్పించవా ప్రభువా. ఈ ఉగ్రత నుంచి తప్పించవా ప్రభువా. ఈ కరోనా వైరస్ నుంచి విడిపించవా ప్రభువా. దేవా మా కుటుంబాలకి క్షేమము దయచేయండి నాయన. మా కుటుంబాలకు భద్రత దయచేయండి నాయన. దేవా మా ప్రభువానైనా, దేవా మా ప్రభు రాత్రి వేళ నిద్ర పట్టకుండా దేవ భయపడుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. దేవాహారం తినకుండా భయపడిపోతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. అట్లాంటి బిడ్డలందరూ మీరు తాకండి నాయన. అట్లాంటి బిడ్డలందరూ మీరు దర్శించండి ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా నాయన మా ప్రభా నీ బిడ్డలకి విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి నాయన. మీరే గొప్ప కార్యం జరిగించండి తండ్రి నాయన.
దేవా ప్రభానైనా నువ్వు నమ్మదగిన దేవుడు అని, నువ్వు నీతిమంతుడైన దేవుడు అని, నువ్వు గొప్ప దేవుడు అని నీ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని సాయించండి తండ్రి. నైనా ఎప్పటికైనా నీ ప్రజల యొక్క మనోనేత్రాలు తెరవండి తండ్రి. ఎప్పటికైనా నీ ప్రజలు నాయనా నీ వైపు తిరగాలి ప్రభువా. ఎప్పటికైనా పాపాన్ని విడిచిపెట్టి తిరగాలి ప్రభువా. నినివే పట్టణస్తులు ఏ విధంగా నీ వైపు తిరిగారో, నినివే పట్టణస్తులు ఏ విధంగా పశ్చాత్తపడ్డారో, నినివే పట్టణస్తులు ఏ విధంగా ఉపవాస దినాన్ని సాటించారో, నినివే పట్టణస్తులు ఏ విధంగా మా ప్రభువానైనా వారి జీవితాలను సమర్పించుకున్నారో, అటు విధంగా నా ప్రభా ఈ లైవ్ లో ఈ ప్రార్థనలో ఏకీమిస్తున్న బిడ్డలందరూ కూడా వారి బ్రతుకులు, వారి జీవితాలు, వారి హృదయాలు దేవుని సమర్పించుకోవడానికి సాయించండి. నినివే పట్టణస్తులుగా రాబోతున్న కీడు నుంచి, నాశనం నుంచి ఏ విధంగా తప్పించారో మా దేశాన్ని తప్పించండి, మా రాష్ట్రాన్ని తప్పించండి, మా ప్రభా తెలుగు రాష్ట్రాలను విడిపించండి తండ్రి నాయన. మా ప్రాంతాలను విడిపించండి నాయన, మా సంఘాలను విడిపించండి నాయన, మా కుటుంబాలను విడిపించండి నాయన, మా బిడ్డలు విడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరలోకపు తండ్రి ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మనికి సహవాసము, సన్నది, కాపుదల, భద్రత ఎప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును మనకును మన సంఘములకును సహవాసములకు సకల పరిశుద్ధులకును, మరి ముఖ్యంగా ఈ లైవ్ ఫేస్బుక్ లైవ్ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్నటువంటి నీ ప్రియులైన ప్రజలందరికీ సదాకాలము తోడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. దయచేసి మీరు భయపడకండి. ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పి భయపడకండి. భయపడమనేసి దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థనలో గడపండి. దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేయండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. ఒకవేళ ఆ యొక్క కరోనా వైరస్ రాకుండానే భయపడిపోతున్న నీ కుటుంబాలతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు కూడా దేవుని వాక్యాన్ని ఎక్కువ చదవండి, ప్రార్థనలో గడపండి. ఇతరుల కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన ప్రాంతాల కొరకు, మన సంఘాల కొరకు, మన ప్రజలందరి కొరకు కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కావున ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని, బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించుకొని వెళ్ళాలి, శానిటైజర్ వాడుతూ ఉండాలి. కాబట్టి ఇట్టి జాగ్రత్తలు మనం కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క సెకండ్ వేవ్ నుంచి థర్డ్ వేవ్ నుంచి కూడా మనం విడుదల పొందుకుంటాము. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోలేని బిడ్డలు ఎవరైనా ఆ యొక్క అనుమానాలతో ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకోనండి. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇది మంచిది. మీకు గవర్నమెంట్ వారు మనకు అందిస్తున్నారు. కాబట్టి ఈ వ్యాక్సినేషన్ కూడా అందరూ కూడా తీసుకోవాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. మంచిది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించి తన కృపలో భద్రపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.